రేవంత్ అయ్య నడుస్తుండు సలహాదారుల మాటలు పట్టుకొని అనేది అనుకొస్తుండ్రు. సరే మంచిది. ఇంకోటి ఏంది, బైపోల్పై ఫోకస్ పెట్టడా మరి? ఇజ్జత్కే సవాల్. ఇప్పుడు కంటోన్మెంట్ సీటే జారిపోయింది, దీన్ని బిర్ర పట్టుకోవాలి, ముడేయాలి అనే ఒక్క కథ కాదు. తెల్లందాకా పొద్దున్నాక నిద్ర పోకుండా అక్కడ కేసీరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిద్రపోతలేడు, ఇక్కడ కొడుకును అల్లుని నిద్రపోనిస్తలేడు. మీరు ఏం చేస్తారో ఏం కదా జూబ్లీ హిల్స్లో మీరు గెలిచి తీరాలి అని ఆర్డర్ చేస్తుండట కేసీరావయ్య బాయికాడ పట్టుకొని. ఇంకా అంతేకాదు వస్తాడాట కూడా, మా కెమెరామెన్ క్రాంతి అంటుండు, వస్తాడాట కూడా. ఆ కోయిలాగా జర భార్యం పచ్చిపట్టింది, సోషల్ మీడియా జర కన్ను బాగా పెడుతుంది. అంటే కేసీరావయ్య జూబ్లీ హిల్స్ ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా ఉందట. వస్తాడుగా ఆయన తడాకేందో చూపిస్తాడట. మరి అంత ఇది ఉన్నప్పుడు మా కెమెరామెన్ క్రాంతి పసిగట్టిందంటే రేవంత్ అయ్య తెలియదా కూడా పసిగట్టాడా? అయితే ఏదో ఒక రోజు కేసీరావు కూడా ప్రచారంలో పాల్గొంటాడు, వాళ్ళు ఉపాయం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక మరి ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రి పుసుక్కున్న ఏమైనా సీటు ఓడిపోతే జారిపోతే ఓహో అయింది, లగ్గం అయింది, ఇక ఇగే ఉంది, అంత పోయి బొంత చేతికి వస్తట్టే ఉంది, ఇక ఈగలు చూపవలసిందే అనే కాడికి జనాలు అనుకుంటారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కోడిలాగా లెంకలు కొడతాయి. అందుకనే ఇక బైపోల్ మీద బగ్గ కన్ను పెట్టిండట ముఖ్యమంత్రి రేవంత్ అయ్య. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. స్థానికంగా బలమైన నేత నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం ద్వారా జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. బీసీ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో బీసీకి టికెట్ ఇచ్చిన ఏకైక ప్రధాన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం, ఇన్ఛార్జీలకు బాధ్యతలు, డైలీ ఫీడ్బ్యాక్పై తరచూ సమీక్షిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో గెలుపు ద్వారా స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఏకపక్షం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలనా విధానాలపై నగర ఓటర్లు సంతృప్తిగా ఉన్నట్లు కనబడుతుంది. సిటీలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలపడింది. పార్టీకి దూరమైన సామాజిక వర్గాలు దగ్గరకు వస్తున్నాయి. ఇది కథ. ఐటీ మంత్రికి అరుదైన గౌరవం. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే. సరే కోయిలాగా జర పలుకుబడి ప్రచారం మీద బాగానే ఉరుకులు పెడుతుంది, పెట్టాలి, తెలంగాణకు మంచి పేరు తేవాలి. నేడు క్యాబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై డిస్కషన్, సాగునీటి ప్రాజెక్టులు, మూసీ మెట్రోపై కూడా చర్చ. ఇదేంది, అజ్ఞాతం వీడి జనజీవనంలోకి. మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత మల్లోజుల. ఇక కొన్ని ఏండ్ల సంధి ఈ కోజాగా ఇక మరి మావోయిస్టు పార్టీలో ఉండి కొంత బలగాన్ని కూడగట్టుకొని మోగించింది కోజాగా. ఇక ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము ఏడ దొరికితే ఆడ పిట్టెల లెక్క గాల్చేస్తాం అని ఇక ఆ కర్రగుట్టను కూడా ఎర్రగుట్ట చేసి రకరకాలుగా రాబోయే రోజుల్లో ఒక్కరిని కూడా ఉంచాం మేము నక్సలైట్ని అని వాళ్ళు కంకణం కట్టుకోరు. ఈ కథ ఎట్ట ఉంది, ఎట చేయాలి, ఏం చేయాలి, ఇక లాభం లేదనుకున్నట్టు మల్లోజుల. ఈ కోజాగది పెద్దపల్లి. ఇలా తమ్ముడో అన్నో ఇదివరకే పశ్చిమ బెంగాల్లో పానం విడిచిండు. ఇది ఇసోటి వ్యవహారంలో ఇక లాభం లేదు, ఎట్టనైనా చేసి పానాన్ని దక్కించుకోవాలి. ఇక వీళ్ళు అడుగున మొత్తం జల్లెడ పడుతుర్రు అనుకొని లొంగిపోయిందట. ఆయనే కాదు, ఆయన పరంగా 61 మందిని గుంజుకొచ్చిండట. ఇక ఆయన పేరు మీద కూడా 6 కోట్ల రివార్డు ఉందట. అది కూడా రేపో మాపో అందుకోబోతాడట. మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి జిల్లాలో మరో 61 మంది కార్యకర్తలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన నక్సల్స్ 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో 7 AK-47,
9 ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి. భూపతి అలియాస్ సోను మావోయిస్టు సంస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణించబడ్డారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ప్లాటూన్ కార్యకలాపాలకు సుదీర్ఘంగా పర్యవేక్షించాడు. మల్లోజులపై 6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. ఇది కథ. ఇక ధర్మపూర్ వచ్చిండేందో మరి చెప్పిరగా. ఏం సంగతి సాండోలకు అవపడుతున్నావు? ఓ అతిపెద్ద డ్రగ్స్ సప్లయర్ కేటీఆర్ నాట కోజా చెప్తుంది. జూబ్లీ హిల్స్లో ఆ దందాకు తెరలేపింది ఆయన కాదా? కేటీఆర్పై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు. ఆర్ఓబీల నిధులు విడుదల చేయకుంటే నిరాహార దీక్ష చేపడతా అని హెచ్చరిస్తుండట. పెద్ద దంద చేసినాడగా. అతిపెద్ద డ్రగ్స్ సప్లయర్ కేటీఆరే. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది నమ్మితే బతుకంత గాయి గాయి. ఇంకా గిట్లా నా సొంటి కళాకారులతోటి జనాలకు చైతన్యం వస్తట్టు, అయ్యమ్మలకు ఎరకైతట్టు, బుడపోరగాళ్ళు మంచి దారిలో పోతట్టుగా పాటలు లాయించి ఇంకా ఇది చేయాలి. కానీ మరి కేటీఆరే ఇక మరి సప్లై చేసిండంటే